దేవుని నామానికి వందనాలు. బ్రదర్కి, అక్కకి కూడా నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఇలా సమయం కేవలం దేవుడిచ్చిన కృపనే. నేను కూడా చాలా పూజలు చేసేదాన్ని. హనుమాన్కి చాలా భక్తురాలిని, శివునికి, హనుమాన్కి. అయితే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు దేవుడు పరిచయం లేదు. ఎప్పుడు చూసినా మాదిగి దేవుడు అని తిట్టేదాన్ని. అంటే నాకు ఒక ఏజ్ వచ్చే వరకు యేసుప్రభు పేరు కూడా నేను వినలేదు. ఎన్ని హనుమాన్ పూజలు అంటే నేను చేయని పూజ లేదు, నేను మొక్కని గుడి లేదు. ఇక ఎప్పుడు నా నోటి నుంచి జై శ్రీరామ్ అని ఒక మాట తప్ప ఇంకేది రాకుండా అలా అంత భక్తిగా పెరిగిన. శ్రావణ మాసాలు వస్తే హనుమాన్కి పూజలు చేయడం అలాంటివన్నీ జరిగేది. కానీ నేను దేవుణ్ణి ఎట్లా అంటే నాకు అప్పటికి కూడా తెలియదు. చిన్నగా నేను ఒక 5-7 ఇయర్స్ ఉన్నా. మా డాడీ పక్కన నేను పడుకుంటే, చిన్నగా ఉంటాం కదా అప్పుడు, డాడీ మమ్మీ దగ్గర పడుకుంటాం. అయితే డాడీ టీవీ పెట్టేది అనమాట. పొద్దుగల 5కి జాయిస్ మేర్ ఆంటీ అని దేవుంది చెప్పేది. ఆమె ఇంగ్లీష్లో మాట్లాడేది. డాడీ ఎందుకు అది పెడుతుండో కూడా నాకు తెలియదు. కాకపోతే మేము 5 మంది అక్క చెల్లెల్లో ఆ వర్డ్స్ నేనే వినేదాన్ని, మా డాడీ నేనే వినేదాన్ని. అప్పుడు కూడా నాకు ఆంటీ బాగుంది అని ఆంటీనే చూసేదాన్ని. కాకపోతే ఈ దేవుడు అని నాకు తెలియదు. కానీ చాలా మంది నాకు ఎదురై చెప్పేది, నీకు యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు, నువ్వు దేవుని నమ్ము అంటే. చాలా మందికి నేను ఘోరంగా తిట్టిన. ఏమనేదాన్ని అంటే, ఆయన నా మాదిగి దేవుడు, ఆ మాదిగి దేవుడు నాకేం చేస్తాడు, మీకు పని బాట లేకుంటుందా, కులం మార్చడం తప్ప మీకు ఇంకేదో ఒకటి ఉండదా, నేను ఎంత పూజ చేస్తా తెలుసా, అసలు మా పూజ ముందు మీరెంత అనేదాన్ని. అలా కొన్ని రోజులు గడిచిపోయినాయి. నేను బస్సులో వెళ్ళినా కూడా బస్సులో నా ఇంట కూర్చునేది, తెల్ల డ్రెస్సులు వేసుకొని సిస్టర్ వాళ్ళు కూర్చునేది. అమ్మ నేను యేసుప్రభు ప్రేమిస్తున్నాడు అమ్మ, నువ్వు నమ్ము అంటే అక్కను కూడా తిట్టేదాన్ని. నీకేం పని బాట ఉండదా, ఇంకోసారి ఇలా చేసినావు అంటే నేను పోలీస్ స్టేషన్లు ఇస్తా అని చెప్పేదాన్ని. అంటే కొంచెం తెలుగు వచ్చింది కాబట్టి చెప్పి అలా 10 మెంబర్స్ దాకా చెప్పారు. నేను ప్రభువుని నమ్మలేదు. కానీ ఏదో అంటారు కదా, రోగమన్నా రావాలి, దేవుని నమ్ముకోవాలంటే డబ్బన్నా పోవాలి, జబ్బన్నా రావాలి అంటారు. అయినా కూడా నేను నమ్మలేదు. కానీ ఇది కులం అనుకున్నా కానీ కులం కాదు, మతం. ఎందుకంటే మార్గం, దేవుడిచ్చిన గొప్ప మార్గం. అప్పుడు నేను యవ్వనస్తురాలుగా ఉన్నా, చాలా అనుభవించాను, చనిపోవాలనుకున్నాను. కాకపోతే దేవుని నేను ఎలా తెలుసుకున్నానంటే, నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నాకు డెంగ్యూ వచ్చింది. డెంగ్యూ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ అన్నీ పడిపోయినాయి. 15 రోజులు ఆ బ్లడ్ చూడలేక. అప్పటికి నాకు హనుమాన్వే తెస్తున్నారు, బొట్లు పెడుతున్నారు, కానీ తగ్గట్లేదు. కాకపోతే నా కోసం దేవుడు ఒక క్రిస్టియన్ అక్కని హాస్పిటల్లో ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రక్తం చూస్తుంటే, నాకు ఆ ట్రీట్మెంట్ చూస్తుంటే చనిపోతే బాగుండేది అని అంత ఏడ్చిన. 4 months ప్రెగ్నెంట్ ఉన్నా. అయితే సడన్గా డాక్టర్ వచ్చేసి, అమ్మాయి చనిపోతుంది, ప్లేట్లెట్స్ అన్నీ పడిపోయినాయి, పక్కకు తీసి పడేయండి లేదా ఒక దగ్గర పెట్టండి అని చెప్పేసి వెళ్ళిపోయింది. మార్నింగ్ వచ్చింది నన్ను చూడడానికి. నేను చనిపోయినా అనుకొని నా తల ఇలా అంటుంది. అంటే బాగా ఫ్రీగా ఉన్న ఆంటీతో, డాక్టర్ ఆంటీతోని ఇలా అంటుంది. సడన్గా లేచేసరికి ఆమె భయపడి వెనకకి జరిగింది. అయ్యో నువ్వు చచ్చిపోలేదా అన్నది డైరెక్ట్ నాతోని. అయ్యో ఏంది మేడం అట్లా అంటారు అంటే, లేదు నువ్వు చచ్చిపోయినావు అనుకున్న బేట, నువ్వు బతికే ఉన్నావా అని రిపోర్ట్స్ అన్నీ తెచ్చి చూసింది అనమాట. రిపోర్ట్స్ మొత్తం తెచ్చి తెచ్చేసి కామని ఎప్పుడు ఏ విధంగా అయితే నా ట్రీట్మెంట్ ఇచ్చిందో, ఇంజెక్షన్స్ ఇచ్చిందో అవే ఉన్నాయి. అయితే దానికి కారణం ఏంటంటే, రేపు చనిపోతున్నా అన్న నైటు అక్క వచ్చి, నువ్వు యేసుప్రభుని నమ్ము, నేను ప్రేయర్ చేస్తాను, నువ్వు బతుకుతావు, ఈ బాధలు నీకు ఉండవు అని అంటే, అప్పుడు నాకు వచ్చింది యేసు ప్రభువా. సరే, నాకు ఇంత వెంబడిస్తుండు కదా దేవుడు. మనుషులైతే ఎవరు వెంబడించరు ఇంతగానో, మనం బతకాలని ఎవరు కోరుకోరు కదా. సరేలే అన్నప్పుడు నేను, యేసు ప్రభు ఎలా ఉంటాడు నాకు చూపించవా అని అడిగిన. అంటే మొబైల్లో ఫోటో వైట్గా దేవుంది ఇలా పెట్టిండు. ఆయన ఫోటో ఇలా చూసుకుంటూ ఏడుస్తున్నా. ఇంకా నా వాటర్ కళ్ళల్లో ఆగట్లేదు. అయ్యా ఏసయ్యా, యేసు అంటే నువ్వేనా అని ఫోటోతో అడుగుతున్నా. నేను అడిగి ఒక మాట అన్నా, యేసు ప్రభు నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను బ్రతికించు, నన్ను బ్రతికిస్తే నా చివరి ఊపిరి వరకు, అంటే నా ప్రాణం పోయేంత వరకు నీకోసం నిలబడతా అని. ఇంకా నాకు ప్రెగ్నెంట్ తీసేస్తారు, ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రెగ్నెంట్ తీసేస్తాం అన్నప్పుడు ఇలా చేయబెట్టుకున్నా. నాకేమో కావాలి, నేను బేబీని కనాలి అంటే, అప్పుడు దేవుడు ఖచ్చితంగా తీసేయాలని చెప్పినప్పుడు ఇలా పెట్టుకొని, యేసు ప్రభువా నన్ను బ్రతికించుకుంటే మళ్ళీ నా పాపను, నా కడుపులో ఉన్నప్పటి నుంచి నేను స్తుతిస్తా. ఎందుకంటే నేను వ్యర్థమైన విగ్రహారాధన చేసినా కదా, ఇది కాదు, ఇంకా నా పాపను కూడా నీకోసం కంటానయ్యా, నీ సేవకే నడిపిస్తానయ్యా అన్నప్పుడు, ఇంకా మార్నింగ్ నాకు ఎన్ని ప్లేట్లెట్స్ కావాలో
1,50,000 ప్లేట్లెట్స్ వచ్చినాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అదొక్కటే నైటు అసలు డాక్టర్ కూడా ఆశ్చర్యపోయింది. ఆమె ఇలా ముక్కు చెంపలు వేసుకొని అవన్నీ చూసి నర్సుని పిలిచింది. నీకు ఏమి ఇచ్చినావు అమ్మ అంటే ఏం లేదు. నేను చెప్పిన, ఏదో మేడం నాకైతే తెలీదు, నా బైబిల్ ఇక్కడ నెత్తి దగ్గర పెట్టేసింది అని. అప్పుడు అన్నది డాక్టర్ ఏమన్నదంటే, ఈరోజు బ్రతికించింది నేను కాదు దేవుడు, యేసు ప్రభు అమ్మ అని చెప్పి ముక్కు చెంపలు వేసుకొని నువ్వు ఆయన కోసం బతుకు అన్నప్పుడు నేను అందరి ముందు చెప్పుకుంటున్నాను, నన్ను బ్రతికించింది యేసు ప్రభు. ఏ విగ్రహం నా దగ్గరికి రాలేదు. ఏదైతే మాదిగి దేవుడు అని చెప్పానో అదే దేవుడు ఈరోజు నన్ను ఈ సజీవ లెక్కలో ఉంచి నన్ను బహుగా వాడుకుంటున్నాడు. ఆ రోజు బ్రతికిందంటే ఇప్పటి వరకు నేను చాలాసార్లు పడిపోయినా. అంటే దేవుడు అంటే నాకు తెలీదు. ఈ విగ్రహాలు అన్ని లాకెట్స్ వేసుకొని చర్చికి వెళ్ళి ఏడుస్తున్నా. దేవుని ఫోటో గొర్రెపిల్ల ఉంది, చర్చికి ఎలా వెళ్ళాలి తెలియదు, అసలు చర్చి ఏంటంటే తెలియదు. కానీ చర్చి దగ్గరికి వెళ్ళి ఇలా మోకరించి కూర్చొని, అప్పుడు ఎవ్వరు లేరు సమయానికి చర్చిలో, మోకాళ్ళు వేసి బాగా ఏడుస్తున్నా. ఫోటో తడిచిపోయింది. నన్నైతే బ్రతికించుకున్నావు కానీ మరి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నన్ను వద్దంటుండు కదా అబ్బాయి, మరి ఇప్పుడు నా సంగతి ఏంటి? నన్ను చంపేసేయి లేదా నాకు మళ్ళీ అబ్బాయిని తెచ్చి ఇవ్వని అడిగిన. అంటే దేవుడు ఇంకా ఇంటికి వెళ్ళిపోయినా, తనేమో పెద్దవాళ్ళకి భయపడి నాకు నువ్వు వద్దు అన్నాడు. ఎంత బాధేస్తుంది. నేను ఎవరినసురాలిని కదా. నిజంగా అనుకున్నా ఏంటంటే, నాకు యేసుప్రభు ముందు తెలిసింటే ఇలాంటి పరిస్థితుల గుండా నేను వెళ్ళేదాన్ని కదా, మంచి మార్గంలో నేను నడిచేదాన్ని. సరేలే, దేవుడు నాకు ఒక బేబీని తీశాడంటే అంటే ఆ విగ్రహారం చేసే బేబీ నాకు వద్దు, ఇంకా దేవుని స్తుతించే బేబీ నాకు కావాలని దేవుని దగ్గర తీర్మానం తీసుకున్నా. ఏ విధంగా అయితే తను నన్ను వద్దంటుండో తనంతా తన కాళ్ళ దగ్గరికి రావాలి. ప్రభువా, నువ్వు నన్ను బ్రతికించుకున్నావు కదా, నేనైతే ఇంకొకరితో పెళ్లి చేసుకొని మాత్రం నీకు బేబీని ఇవ్వను, నీకు మాట ఇచ్చినా నువ్వు సజీవుడో కదా అడిగినప్పుడు తనంతకు తను మిరాకిల్గా వద్దు అన్నాడు. నా దగ్గరకు వచ్చి నేను నిన్ను చూసుకుంటా అన్నాడు. హల్లెలూయా, ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఏ మనిషి మనల్ని చూడరు, ఎంత దగ్గరికి మనల్ని హేళన చేస్తారు, అవమానం చేస్తారు, కానీ దేవుడు మనల్ని ఎంత తృణీకరించినా, మనుషులు ఎంత హేళన చేసినా దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు. అప్పటి నుంచి ఈ రోజు వరకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నేను కూడా అక్క వాళ్ళ మీట్లో జాయిన్ అవుతూ ఉంటా. 3కి లేసి ప్రార్థన చేస్తా అక్క ప్రతిరోజు. ఒకరోజు మా మమ్మీకి సడన్గా హెల్త్ బాగాలేకుంటే ఏం చేయాలో తెలియక జాషు అన్నయ్యకి ఫోన్ చేస్తున్నా, అక్కకి అన్నయ్యకి ఫోన్ చేస్తున్నా. వాళ్ళు మీటింగ్లో ఉంటారు కదా, వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకుండా అయినా సరే భయం వేస్తుంది, ఒకవేళ విసిగించుకుంటారేమో కాల్స్ చేస్తే అని. ఒక పక్క లేదు, ప్రభు ఉన్నాడు కదా, వాళ్ళు కాల్ లిఫ్ట్ చేస్తారు, ఖచ్చితంగా నా ఫోన్ లిఫ్ట్ చేస్తారని చేస్తూనే ఉంటే 2 టైమ్స్కి అన్నయ్య లిఫ్ట్ చేసిండు. ఏడ్చుకుంటూ చెప్పిన, అన్నయ్య మా మమ్మీకి బాగాలేదు, మేము 5 మెంబర్స్ సిస్టర్ అన్నయ్య, అస్సలు అమ్మకి బాగాలేదు, మీరు ప్రార్థన చేయండి అంటే సరే అమ్మ అని ఫోన్లోనే ప్రార్థన చేసిర్రు. గంటకి అమ్మకి మంచి స్వస్థతని ఇచ్చిండు దేవుడు. చాలా హ్యాపీగా అనిపించింది. నేను కూడా ఎప్పుడు థ్యాంక్ యూ జీసస్ అంటూనే ఉంటాను. ప్రతిసారి అన్నయ్య వల్ల కూడా నాది లియో స్నూపీ అని ఐడియా ఉంటుంది అక్క, అయితే ప్రతిసారి అన్నయ్య కూడా ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య, అది చాలా. నేను కూడా 3కి లేచి ప్రార్థన చేసుకుంటున్నప్పుడల్లా దేవుడికి రక్షణ కావాలని అడిగిన. ఎవరన్నా బల్ల తీసుకుంటుంటే నాకు తెలియదు కదా, ఏడ్చేదాన్ని, నాకెందుకు ఇవ్వట్లేదు ఈ బల్ల, నన్ను ఎందుకు నువ్వు ఎన్నుకున్నావు? ప్రతిసారి నేను దేవుని తిట్టేదాన్ని, చిన్నగా అయితే నేను దేవుడిని తిట్టేదాన్ని, అలిగేదాన్ని. నాకు కూడా ఇది ఇవ్వచ్చు కదా, నీ చర్చిలోకి వస్తే నాకు ఇది ఇవ్వరు, వాళ్ళే తీసుకుంటారు అన్నప్పుడు సిస్టర్స్ అన్నారు, ఇది ఊరికే ఇచ్చేది కాదమ్మా, నువ్వు దేవుణ్ణి అడుగు అన్నప్పుడు ఇది కూడా దేవుణ్ణి అడగాల అని, ఇది రక్షణ అంటారు, రక్తం యేసుప్రభుది అన్నప్పుడు 3 గంటలకి రోజు ప్రార్థన చేసేదాన్ని. ప్రభువా, నాకు రక్షణ కావాలి, నాకు రక్షణ కావాలి, నేను నీకోసం బతకాలయ్యా నీ సాక్షిగా అన్నప్పుడు ఆఫ్టర్ 15 డేస్లో 3కి ప్రేయర్ చేసుకున్నప్పుడు మొన్న రక్షణ వచ్చింది. ఎలా అంటే, నేను వెళ్ళే ఫాస్టర్ అమ్మ దగ్గరికి ఆమెనే నాకు ఎదురయ్యింది. అసలు ఒక మిరాకిల్ ఆమెనే అంటుంది, అసలు నేను ఈ రూట్లో రాను, కాకపోతే ఈ రూట్లో నేను ఎందుకు వచ్చినో నాకు కూడా తెలియదే అన్నది. ఆమెను పట్టుకొని నేను ఏడ్చేసిన, లేదమ్మా నాకు ఇప్పుడు రక్షణ కావాలి, గుడ్ ఫ్రైడే రోజు రక్షణ ఇస్తురని తెలుసుకొని వెళ్ళిపోయినా, నాకు రక్షణ కావాలి నేను తీసుకుంటా అన్నప్పుడు పేరు రాసుకుంది, రక్షణ ఇచ్చింది. నిజంగా దేవుడు చాలా గొప్పవాడు. నాలాంటి ఇంకా మా ఇంట్లో రక్షణ పొందలేదు చాలా విగ్రహారాధికులు. ఎప్పుడు ప్రార్థన చేస్తా, యేసయ్యా వీళ్ళను పడిపోకుండా చూసి నీ రక్షణలోకి నడిపించయ్యా నా ద్వారా అని ఎప్పుడు కోరుకుంటుంటే, అలాగే చాలాసార్లు నేను చనిపోయేదాన్ని, చాలాసార్లు నన్ను కాపాడుతూనే వచ్చాడు.
నిజంగా ఈరోజు అక్కని అన్నయ్యని చూస్తున్నా. ఇది కూడా గాడ్ బ్లెస్సింగ్స్ నాకు. నేను ఇక్కడికి రాక 1 month అవుతుంది. ఇక్కడికి నేను ప్రేయర్ వచ్చేదాన్ని ఆంటీ దగ్గరికి. ఎప్పుడు చెప్పేదనమాట, జాషు అన్నయ్యని పిలిపిస్తా, ప్రార్థన చేపిస్తా అని. నేను అనుకునేదాన్ని వాళ్ళు ఎప్పుడు వస్తారో, బిజీగా ఉంటారు కదా, అలా అని ఊరుకునేదాన్ని. జస్ట్ ఇప్పుడు యూట్యూబ్ ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి బైబిల్ పక్కకెట్టి కూర్చున్నా. యూట్యూబ్ ఆన్ చేసింది అడివే జాషు అన్నది వచ్చింది. శంషాబాద్లో మీటింగ్ అని వస్తే, శంషాబాద్లో ఎక్కడున్నారు వీళ్ళు అని చెప్పేసి ఆంటీ ఫేస్ కనిపిస్తుంది నాకు ఫోటోలో పైన, స్క్రీన్ పైన ఆంటీ గ్రూప్ ఫోటో దిగినట్టు అనుకున్నదాడే ఫోన్ పడేసి గోడ దిక్కుకెళ్ళి చూస్తున్నా, జాషు అన్న వచ్చిందా, శ్రావణకు వచ్చిందా అని ఉరికొచ్చినాక అక్కడ వెహికల్ కనిపిస్తుంది. ఒక కళ అనుకుంటున్నాను నేను, ఇదేందబ్బా వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి మళ్ళీ గోడ దిక్కు వచ్చిన. ఎంత సంతోషం అంటే అంత సంతోషమే. మా ఓనర్ ఆంటీకి చెప్తున్నా, అంటే జాషు అన్న వచ్చినట్టుండే. అంటే మరి వెళ్ళే అంటే, నేను ప్రార్థనకి వెళ్ళక 1 month అవుతుంది కదా, నేను వెళ్ళను అని లోపలికి వెళ్ళి ఏడుస్తున్నా. నేను జాషు అన్నని చూడాలి, అక్కని చూడాలి ప్రభు అని నిజంగా ఏడుస్తున్నా. అంటే నేను ఇక్కడ రావట్లేదు 1 month నుంచి, ఏమనుకుంటారు అని ఏడుస్తుంటే ప్రభు నా ఆత్మ ఊరుకోవట్లేదు, నువ్వు తగ్గించుకొని వెళ్ళు అంటారు. అక్కడ నేనేం చేసిన అంటే, ఆంటీ వాళ్ళు అదే అంటారు, నువ్వు వెళ్తావు కదా వెళ్ళు అంటే, లేదా అంటే నాకు భయం వేస్తుంది, నేను వెళ్ళట్లేదు, ఆంటీ వాళ్ళు ఏమనుకుంటారో, రిసీవ్ చేసుకోరా అని అంటే కూడా సరేలే అని లోపలికి వెళ్ళిన. అన్నం పెట్టుకున్నా, తినబుద్ధి అవ్వట్లే, మా డాగ్కి అన్నం పెట్టిన. ఇంకా ఏమైందో తెలియదు, సడన్గా నాకు వైట్ డ్రెస్ కనిపిస్తుంది, వెళ్ళు అని నైటీ మీద ఉన్నా. ఇంకా ప్రభువా నేను తగ్గించుకుంటా నాన్న అని మోకాలు వేసి, నువ్వు అన్నయ్యని అక్కని నాకు చూపిస్తున్నందుకు నీ కృతజ్ఞతలు, వందనాలు వేసి అని చెప్పి తొందరగా డ్రెస్ వేసుకొని వచ్చేసిన. నిజంగా అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్, మీరు మా మమ్మీ గారి గురించి ప్రార్థన చేసిర్రు. నిజంగా 3కి మీరు చెప్పే చాలా అన్ని వర్డ్స్ మేము వింటాము. చాలా హ్యాపీగా ఉంది. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేసిన. చాలా విగ్రహారాధకురాలిని నేను. ఒక మతం అనుకుని, మాదిగి దేవుడు అనుకొని తిట్టినదాన్ని ఈరోజు బైబిల్ పట్టుకున్నా. నా కోసం ప్రార్థన చేయండి. మా తండ్రికి పక్షవాతం, మా మమ్మీ కూడా బాగుండదు, అంతా అన్యులే వాళ్ళు కూడా రక్షణలోకి రావాలని కోరుకుంటున్నా. ఇంకో చెప్పాలంటే, నేను ఒక బ్యాగ్తో వచ్చానండి కందుకూరు. నాకు వాక్యం అని తెలియనప్పుడు దేవుడు ఒక మాట పలికాడు, నిన్ను ఎక్కడైతే పడేసానో అక్కడ లేవనెత్తుతానన్నాడు. నాకు తెలియదు ఈ వాక్యం, నన్ను ఎందుకు ఎక్కడ పడేసాను అంటున్నాడు, ఎక్కడేసాడు అంటే, నేను ఏ ఊర్లో అయితే నన్ను మోసం చేసిండు అబ్బాయి, ఆ ఊర్లో నన్ను నిలబెట్టుకున్నాడు దేవుడు. అప్పుడు అనిపించింది, దేవా నన్ను మళ్ళీ కడతాల్లో నేను వేసినావా, ఎందుకు నేను ఎక్కడైతే పడేసానో అక్కడ లేవనెత్తు. నాకు వాక్యాలు తెలియదు కదా, అందుకే అన్నావా అనుకొని. ఇక్కడ 2 years అవుతుంది అన్నయ్య వచ్చి, దేవుడు బహుగా వాడుకుంటున్నాడు. వద్దన్నామని కూడా నా కాళ్ళ ముందరికి తెచ్చిచ్చిండు. ఇంకా ప్రేయర్ చేసి దేవుడికి ఒక బలంగా సాక్షిగా మారాలని కోరుకుంటున్నాను. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక.